ప్రపంచం మొత్తం డిజిటల్ యుగం వైపు నడుస్తున్న వేళ కొన్ని చోట్ల ఇంకా మూఢనమ్మకాలను ప్రజలు విశ్వసిస్తున్నారు. ఒకప్పుడు గ్రామాల్లోనే చేతబడులు చేస్తున్నారనే నెపంతో వారిపై దాడి చేసిన ఘటనలు అనేకం. కానీ ఇటీవల రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని చందానగర్లో జరిగిన ఓ హత్య కేసు దర్యాప్తులో చేతబడి చేస్తున్నాడని, స్నేహితుణ్ణి అంతమొందించాడని పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యోదంతంలో ప్రధాన నిందితుడు సహా సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శేరిలింగంపల్లి చందానగర్లోని నెహ్రూ నగర్కు చెందిన మహ్మద్ ఫక్రుద్దీన్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన నజీర్ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. కొన్ని రోజుల క్రితం ఫక్రుద్దీన్ తండ్రి పక్షవాతంతో కాళ్లు చేతులు పడిపోయి మంచం పట్టాడు. ఇటీవలే ఫక్రుద్దీన్ కూడా అనారోగ్యం పాలయ్యాడు. అదీ కాక ఫక్రుద్దీన్ సోదరికి నిశ్చితార్థం జరగ్గా ఈ పెళ్లి జరగదని, చెడిపోతుందని నజీర్ ఫక్రుద్దీన్ కు ఒక సందర్భంలో తెలిపాడు. అన్నట్లుగానే 15 రోజులకే పెళ్లి కుమారుడు తరపు వాళ్లు ఆ పెళ్లి రద్దు చేసుకున్నారు. తన కుటుంబంలో జరుగుతున్న అరిష్టాలకు కారణం నజీర్ అని భావించిన ఫక్రుద్దీన్ అతన్ని చంపేందుకు పథకం రచించాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఫక్రుద్దీన్ ఈ వాలీబాల్ కోర్టు నెహ్రూనగర్లో వాలీబాల్ కోర్టు దగ్గర నుంచి నజీర్ ని వెనక వెహికల్ మీద ఎక్కించుకుని మనం మాట్లాడుకుందాం రా అని తీసుకొచ్చి ఆ చెరువు దగ్గర తీసుకొస్తే ఈ లోపల వీడిని అసోసియేట్ జరుగుతున్న ఆలీ, వీడి ఫ్రెండ్ ప్లస్ బురాన్తో పాటు ఇంక ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ కొద్దిసేపు మందు తాగిన తర్వాత ఈ నజీర్తో గొడవపడి వీళ్ళందరూ గొడవపడి నువ్వు ఎందుకు ఇట్లా చేతబడి చేసినావు, ప్లస్ ఈ బురానికి డబ్బులు అడుగుతున్నారు, మాటిమాటికి ఎందుకు కొడుతూ ఈ మనసులో పెట్టుకొని వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక అక్కడ ఏదైతే కట్టె ఉందో ఆ కట్టెతో ఇతన్ని తల మీద కొట్టడం, ఒంటి మీద విచ్చలవిడిగా కొట్టడం చేయడం జరిగింది. ఈ క్రమంలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నజీర్ ను ఫక్రుద్దీన్ ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకుని కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి అడ్మిట్ చేసి వెళ్లిపోయాడు. అప్పటికే నజీర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ద్వారా అతను చందానగర్ ప్రాంతవాసిగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన చందానగర్ పోలీసులు ప్రధాన నిందితుడు ఫక్రుద్దీన్ సహా బురాన్, అలీ, కలీంలను అరెస్టు చేశారు. మరొక నిందితుడు అజార్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల్లో రౌడీషీటర్ బురాన్పై 8 కేసులు, కలీంపై 6 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ఇక్కడి నుంచి మన కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. అప్పటికే అతను దించేసి వెళ్ళిపోయినాడు ఫక్రుద్దీన్. హాస్పిటల్లో డాక్టర్స్ చూసిన అయితే బ్రాడ్ డెడ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది 5 మంది కలిసి వాడిని బ్రూటల్గా మర్డర్ చేయడం మనసులో పెట్టుకొని ఇట్లా మా మీద ఇట్లా మంత్రాలు చేసినాడని చెప్పేసి పెట్టుకొని, ప్లస్ డబ్బులు కొంత ఇవ్వాలని చెప్పేసి డబ్బులు అడుగుతున్నాడు మాటిమాటిగా అని చెప్పేసి మనసులో పెట్టుకొని వాడిని పిలిచి ప్లాన్డ్గా ఇతన్ని మర్డర్ చేయడం జరిగింది.